హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మట్టగడ్డలు పులుసు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. గిన్నెలో ఆయిల్ వేసుకుని వేయడానిచ్చానండి. ఈలోగా 2 టమాటాలు 2 ఉల్లిపాయలు కలిపి ఇలా పేస్ట్ చేస్తానండి. మిక్సీ పట్టింది ఇందులో వేసేస్తున్నానండి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కొన్ని మెంతులు కూడా వేసానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను వేయించేస్తాను. మట్టగడ్డలు అయితే ఇందులో వేసేస్తున్నానండి. వేగిన ఉల్లిపాయలు వేసి చిటికెడ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 2 స్పూన్లు కారం వేస్తానండి. వేసి ఒకసారి తిప్పుతున్నానండి. అంటే గరిటె పెడితే ఇవి విడిపోతాయి. చింతపండు పులుసు కూడా వేసేసానండి. ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసానండి. చూడండి, వేడివేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి మట్టగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయింది.